గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మాది వచ్చేసి నెల్లూరు జిల్లా గూడూరు చెన్నూరు సార్. మాది నా పేరు పవన్. నాకు దగ్గర దగ్గర ఒక 12 ఏళ్లుగా గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఉంది సార్. నేను ఫీల్డ్ వర్క్ చేస్తుంటాను. సో ఈ తిరగడంలో ఏంటంటే నెమ్మదిగా ఈ డస్ట్ అలర్జీ కూడా అటాక్ అయింది. ఆ, ఈ డస్ట్ అలర్జీ ఎలా ఉండేదంటే సార్, ఇది నవ్వు వచ్చినా 24/7 అది మన ముక్కు ఎప్పుడు నానే ఉంటుంది నాది. క్యూర్ సెల్ నాకు లక్ష్మీరెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేశారు. క్యూర్ సెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఏదైతే ఈ ముక్కులు ఎప్పుడు వెట్గా ఉన్నాయో ఆ, ఒక 20 days కంతా సార్ ముక్కులు డ్రై అవ్వడం స్టార్ట్ అయినాయి. హ్యాపీగా ఉండింది ముక్కుల్లోంచి ఫ్రీగా గాలి పోతా ఉంటే. ఆ, కానీ అన్నిటికంటే ఎక్కువ మేజర్ నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఇది గ్యాస్ ట్రబుల్ సార్. ఎప్పుడైనా మేము సండే పూట ఎప్పుడైనా హ్యాపీగా నాన్ వెజ్ చేసుకొని తింటున్నప్పుడు తిన్న తర్వాత అసలు చాలా కష్టం సార్ అది. ఒక టైంలో ఊపిరి ఆడేది కాదు అది డైజెస్ట్ కాక. ఎట్లా చాలా ఇబ్బంది పెట్టేది. ప్యూర్ సెల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో సార్, అసలు ఆ గ్యాస్ ఎక్కడ బ్లాక్ అయిందో తెలియడం లేదు, అది మొత్తం బయటకు వచ్చేస్తాం. చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటుంది. నేను ఈ 12 రూపీస్ సార్ టాబ్లెట్, అది గ్యాస్ ట్రబుల్కి. డైలీ పొద్దున్నే ఒకటే వేసుకుంటా. నిద్ర లేవగానే నీళ్ళు తాగినామా ఒక టాబ్లెట్ వేసుకున్న తర్వాత మిగతా పనుల్లోకి వెళ్ళాము. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవడం సార్, ఇప్పుడు ప్యూర్ సెల్ వేసుకుంటున్నాము, చాలా బాగా గ్యాస్ ఫ్రీ అయిపోతా ఉంది. ఆ, ఇంకా చెప్పాలంటే ఈ డస్ట్ అలర్జీ నుంచి ఎంత రికవరీ అయినామంటే రీసెంట్ గా మొన్న క్లైమేట్ చేంజ్ అయ్యి వర్షాలు పడ్డాయి సార్. నాకు ఇంట్లో అందరికి, మా బాబుకి మా మిసెస్ కి ఆ, వర్షాల వల్ల జలుబు స్టార్ట్ అయింది. మామూలుగా మనకి జలుబు చేస్తే 1 week 10 days ఈజీగా కూర్చో ఉంటుంది ఒంట్లో. అటువంటిది డే థర్డ్ నుంచి అసలు లేదు. డే థర్డ్కి అసలు వచ్చిన జలుబు అట్టే రికవరీ అయ్యింది. మళ్ళీ ఏం టాబ్లెట్స్ ఏం వాడలే. నాజల్ స్ప్రే ఒకటి జస్ట్ నిద్ర పట్టడానికి వాడాం అంతే. ప్యూర్ సెల్ మాత్రం రెగ్యులర్ గా వాడుకుంటా ఉన్నాము. చాలా బాగా హాయిగా నిద్రపట్టేది. 3వ రోజుకంతా జలుబు ఫ్రీ అయిపోయింది సార్. అంటే నాకున్న డస్ట్ అలర్జీకి జలుబు చేస్తే కొంచెం గమన క్లియర్ అయ్యేది కదా. అది లాంగ్ టైం ఉండేది, అందరికీ ఒక వారాన్ని తగ్గేది, నాకు ఇంకొంచెం ఇంకొక 2-3 వారాలు తీసుకునేది. ఎప్పుడు అట్లా ఉండేది. నేను బయట తిరిగేది, అందులో వాటర్ చేంజ్ అవుతా ఉంటది, నీళ్లు తాగిన ప్లేస్ మారిన నీళ్లు తాగిన ప్రతిసారి అది తగ్గేది కాదు కదా, ఇంకొంచెం పెరిగి ఇంకో 4 రోజులు అది టైం తీసుకునేది. ప్యూర్ సెల్ లక్ష్మీరెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసినప్పటి నుంచి, దాన్ని వాడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ముక్కులు డ్రై అవుతా ఉన్నాయి. అసలు ఆ ఫీలింగే లేదు, అసలు డస్ట్ అలర్జీ ఉందనే ఫీలింగే లేదు. ఇంకోటి ఏంటంటే జలుబు స్టార్ట్ అవుతుంది, ఇది చేంజ్ వాటర్ ప్లేస్ చేంజ్ అయ్యామనగానే తుమ్ములు అలివి కాకుండా వస్తాయి. నాన్ స్టాప్ గా తుమ్ములు వస్తాయి. ఆ, జేబులో ఎప్పుడు ఒక చిన్న టాబ్లెట్ ఉంటుంది, దాన్ని వేసుకునేది ఈ తుమ్ములకి. అప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యేది. ఎక్కువ తుమ్మినా కానీ గుండె ప్రాబ్లమే సార్, అది కొంచెం కంట్రోల్ అయ్యేది. ప్యూర్ సెల్ వేసినప్పటి నుంచి ఈ తుమ్ములు కంట్రోల్ అయినాయి, ఈ జలుబు కంట్రోల్ అయింది, అలర్జీ కూడా కంట్రోల్ అయింది సార్. ఈ డస్ట్ అలర్జీ కూడా, గ్యాస్ ట్రబుల్ కూడా చాలా చాలా అని చెప్పకూడదు, ఆల్మోస్ట్ సూపర్ రిజల్ట్ గ్యాస్ ట్రబుల్కి అయితే. పొట్టొబ్బరించకపోయేది సార్. పొట్టొబ్బరించకపోయి ఊపిరి తీసుకొని కష్టంగా ఉండేది. ఆ, ప్యాంట్ వేసుకుంటాం ఏదో కొద్దిగా గ్యాప్ ఉంటుంది, అంటే కొంచెం ఫ్రీనెస్ ఉండాలి కదా బట్టలకి, ఆ ఫ్రీనెస్ కూడా ఉండకుండా టైట్ అయిపోయేది. అది ఎట్లా అంటే గుండెలకి ఎగదనేసేది సార్. గుండెలకి ఎగదనేసి ఊపిరి తీసుకునేదానికి చాలా కష్టంగా ఉండేది. వేడి నీళ్ళు దాకా అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగేవాళ్ళం, ఇది కొంచెం ఫ్రీ అవుద్దేమో, కొంచెం ఫ్రీ అవుద్దేమో అని చెప్పనేసి. ఆ, బాగా ఎక్కువ ఎక్సర్సైజ్ మాదిరిగా తిరిగేది. ఆ తేపు వస్తుందేమో, ఆ తేపు కోసం కాసుకొని ఉండేది. అటువంటిది ప్యూర్ సెల్ వేసుకున్నప్పటి నుంచి తేపులు వచ్చేస్తుంటాయి, గ్యాస్ ఫ్రీగా వెళ్ళిపోతా ఉంది, చాలా ఆనందం ఉంది సార్. చాలా అంటే ఎస్ చాలా సార్, ఆనందం సార్. ఎస్ సార్. థ్యాంక్ పవన్ యూ గారు, సార్. థ్యాంక్ యూ సో మచ్.
బాధ అన్నది ఎవరైనా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. నిజంగా మీరు ఆ అనుభవాన్ని ఇక్కడ మాకు దాని రిలీఫ్ ని కూడా మన క్యూర్సెల్ ద్వారా అవన్నీ మీరు వివరించడం చాలా బాగుంది సార్. చక్కగా నిజంగా మంచి టెస్ట్ మని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనకి అంత రిలీఫ్ గా ఉంటే మన హ్యాపీనెస్ మీరు వచ్చి పంచుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.